హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం జరిగింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఐఏఎస్ ఐఎఫ్ఎస్ కోసం అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్, సివిల్ సర్వీసు, ఫారెస్ట్ సర్వీస్ రిక్రూట్మెంట్ 2024. దీనికోసం ఫుల్ డీటెయిల్ అయితే నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. ఎలిజిబిలిటీ ఎలా ఉంది, ఏజ్ లిమిట్, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి, సిలబస్ ఏంటి, ఎక్సెట్రా కోసం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి నోటిఫికేషన్లు చేయడానికి మోటివేషన్గా ఉండడం కోసం మీరు మన ఛానల్ని లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి షేర్ చేయండి. చాలామందికి ఇలాంటి నోటిఫికేషన్లు తెలియని వారు ఉంటారు కాబట్టి వారు తెలుసుకుని అప్లై చేస్తే వారికి మీరు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు కాబట్టి చేస్తారని ఆశిస్తూ ఓకే, వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. రండి వీడియో చూద్దాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. ఎగ్జామ్ నోటిఫికేషన్ నెంబరు 05/2025 సిఎస్సి. డేట్ ఆఫ్ వచ్చిందంటే 22/1/2025 వచ్చింది. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 11/2/2025. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025. దీనికి వెబ్సైట్ ఎలా ఉండాలంటే www.upsc.gov.loకి వెళ్ళాలి. నేను ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్లు అయితే అప్లోడ్ అయితే చేయను. జెన్యూన్గా ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనే నేను ఇది మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే దీంట్లోకి వెళ్ళాలి, www.upsconline.gov.inలోకి వెళ్ళాలి. దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏదైనా మాడిఫికేషన్లు ఏమైనా చేసుకోవాలంటే 12/2/2025 నుంచి 18/2/2025 దాకా మాడిఫికేషన్ చేసుకునే అవకాశం మన నోటిఫికేషన్లోకి అలా చేశారు. మనకి అప్లికేషన్ 11/2/2025కి మనకి తీసుకుంటారు. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ పెట్టిన వారు రాంగ్ ఆన్సర్ కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి రాంగ్ ఆప్షన్ ఎవరు పెట్టకూడదు అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లోనూ ఇలాంటి నోటిఫికేషన్ ఎవరైతే మీ కళ నిజం చేయాలనుకుంటున్నారో వారైతే కంపల్సరీ మీకు దీన్ని అప్లై అయితే చేసి, ఎవరైతే గ్రాడ్యుయేషన్ చదివినవారు మనకు ప్రైమరీ ఎగ్జామినేషన్కి సివిల్ సర్వీసెస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇండియాలో టాప్ 1 ఏ గ్రేడ్ పోస్ట్ అంటే గ్రూప్ ఏ పోస్టులు అన్నీ అంటే ఇవే. ఇండియన్ పోస్టల్ టెలికమ్యూనికేషన్, అకౌంట్ ఫైనాన్స్ సర్వీస్ గ్రూప్ ఏ పోస్టులు, ఇండియన్ ట్రేడ్ సర్వీసు ఇక్కడ చాలా పోస్టులు ఉన్నాయి. అన్నిటికి మీరు ఎలిజిబుల్. టోటల్ అప్రాక్సిమేట్ 979 పోస్టులు అయితే వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 38 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత మనకి దీంట్లో కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కేటగిరీ వైజ్ చేయడం, దీనికి 12 వేకెన్సీలు, బ్లైండ్ అని 7 వేకెన్సీలు, హియర్డ్ కానీ 10 వేకెన్సీలు, డిజబిలిటీ ఇంక్లూడింగ్ అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వారికి సపరేట్గా నోటిఫికేషన్లో మనకి వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మీకు మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటాయంటే మనకి మన ఆంధ్రప్రదేశ్లో అయితే అనంతపూర్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, హైదరాబాదు, సికింద్రాబాదు మనకి ఎగ్జామ్ సెంటర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. హైదరాబాద్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు తెలంగాణ వారు అయితే మీకు అనంతపూర్ దగ్గరగా ఉన్న అనంతపూర్ పెట్టుకోవచ్చు, హైదరాబాద్ ఉన్నవారు హైదరాబాద్ పెట్టుకోండి, విశాఖపట్నం దగ్గర ఉన్నవారు విశాఖపట్నం, విజయవాడ దగ్గర ఉన్నారు విజయవాడ దగ్గర మీకు సెంటర్లు అయితే పెట్టుకోవడం ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్కి అయితే మనకి ఓన్లీ హైదరాబాదు, విజయవాడ సెంటర్లు ఇవ్వడం అయితే జరిగింది. మనకి మెయిన్ ఎగ్జామ్స్కి సెంటర్లు అయితే ఫస్ట్ ఎగ్జామ్కి మొత్తం ఇన్ని సెంటర్లు ఉన్నాయి. సెకండ్ ఎగ్జామ్కి కొన్ని చోట్ల ఇవ్వడం అయితే. ఎలిజిబిలిటీ ఏంటంటే ఇండియన్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఇండియన్ సిటిజన్ ఎవరైతే వారు మీరు అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. మన ఆంధ్ర తెలంగాణ వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. డిఫెన్స్ పర్సన్స్ వారికి ఎక్సర్విస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి పీడబ్ల్యూ వాడికి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. 10 ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారు అప్లై చేసుకోవచ్చు అనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఎగ్జామ్కి మనకి అటెంప్ట్ చేయడానికి ఎస్సీ ఎస్టీ వారికి అన్లిమిటెడ్ అటెంప్ట్ చేయొచ్చు. ఓబీసీ వారు 9 టైమ్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 9 టైమ్స్ అప్లై చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీ అయితే 6 టైమ్స్ అటెంప్ట్ చేయడానికి మీకు అప్లై కాదు, ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి మనకి
ఇన్ని అటెంప్ట్స్ అని ఉంటాయి అని 6 టైమ్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనకి 200 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయని ఇవ్వడం జరిగింది. బోత్ క్వశ్చన్ పేపర్స్ విల్ బి ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ చాయిస్ ఉంటాయని ఇవ్వడం అయితే జరిగింది. జనరల్ స్టడీస్ పేపర్ 2 సివిల్ సర్వీసు 33 క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఉండాలి. ద క్వశ్చన్ పేపర్ విల్ బి సెండ్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ పేపర్స్ అయితే మనకి 1 ఆఫ్ ద ఇండియన్ లాంగ్వేజ్ సెలెక్టెడ్ ద క్యాండిడేట్ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ ద ఇంగ్లీష్ షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ 300 మార్క్స్ ఉంటుంది. పేపర్ బి వచ్చి 300 మార్క్ ఇంగ్లీష్ ఉంటుంది. పేపర్ 2 కౌంటెడ్ ఫర్ మెరిట్. పేపర్ 1 250 ఉంటుంది. ఎస్ఏ రేటింగ్ 250 మార్క్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్ 250 మార్క్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ 250 మార్క్స్ ఉంటుంది. తర్వాత జనరల్ స్టడీస్ 250 మార్క్స్ ఉంటుంది. పేపర్ 4 జనరల్ స్టడీస్ 250 మార్క్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్ 250 మార్క్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్ తర్వాత పేపర్ 6 వచ్చి ఆప్షనల్ సబ్జెక్ట్స్ పేపర్ 1 250 ఉంటుంది. తర్వాత 7 వచ్చి మనకి ఆప్షనల్ సబ్జెక్టు పేపర్ 2 250. టోటల్ మొత్తం 1750 మార్క్స్ ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్ 275 ఉంటుంది. టోటల్ మార్క్స్ మనకు వచ్చి 2025 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరందరూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సివిల్ సర్వీస్కి అప్లై చేసి మీరందరూ ఉద్యోగం కొట్టి గ్రేడ్ ఏ ఆఫీసర్ అవ్వాలని కోరుతూ ఆశిస్తూ మీకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్ అయితే చెప్పడం జరిగింది. నేను పూర్తి వివరాలను మీకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ చూసి దీన్ని అయితే మీరు అప్లై చేసి మీకు జనరల్ కాస్ట్ వరకు 6 అటెంప్ట్స్ ఉంటుంది. తర్వాత ఓబీసీ వాళ్ళకి 9 అటెంప్ట్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్లిమిటెడ్ ఉంటుంది. మొత్తం ఇండియాలో నెంబర్ 1 జాబ్ అంటే ఇదే అనుకోవాలి. మీరందరూ అప్లై చేసి ఉద్యోగం పొందాలని కోరుతూ ఆశిస్తూ ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.